ఇందులో తర్వాత నేను వీళ్ళందరికీ నా వాట్సాప్ ద్వారా ముగ్గురికి కేసీఆర్కు, కేటీఆర్కు, హరీష్ రావుకు ఉదయము ప్రెస్ మీట్లో ఉదయం 11 గంటలకే పంపించాను. దానికి అయితే హరీష్ రావు జవాబు పంపినా చెప్పింది. ఏముంది జవాబులో? మొత్తం మేము చేసినప్పుడు 4.147 లక్షల కోట్లు మాత్రమే అని చెప్పారు. మిగతా ఏముంది? మీరు తప్పు చేసినారు, మీరు తప్పు చేసినట్టు మాట్లాడు. నేను మాట్లాడింది మా ప్రభుత్వం ఎంత తప్పు నేను మాట్లాడలేదు. మీరేదైతే 10 సంవత్సరాల కాలంలో కేటీఆర్ ఏమో 3.5 లక్షల కోట్లని, హరీష్ రావు ఏమో 4.17 లక్షల కోట్లని పంపింది. ఇది అబద్ధము అని నేను స్పష్టంగా ప్రతి అంశం పట్ల 4 పేజీల లెటర్ రాసి ఇందులో స్పష్టంగా 1 కాదు 2 కాదు మొత్తం టోటల్ గా లెక్క చెప్పి 8,21,000 కోట్ల రూపాయలని దేనికి ఎంత అని నేను రాసి స్పష్టంగా రాసి ప్రతి అంశం పట్ల టోటల్ గా విడమర్చి విశదీకరించి మీరు చేసిన అప్పులు, మీరు పెట్టిపోయిన బకాయిలు మొత్తం కలిపి 8,21,000 కోట్లకు రాసి నేను ఉదయం కూడా మళ్ళీ చెప్పిన నిన్న ఏదో తెలంగాణ భవన్ రాలేదు, పారిపోయిండు, తీవ్రంతో మాట్లాడాను. మా ఇంట వంట లేదు, నేను ఎక్కడ కూడా ఏ విషయంలో కాంప్రమైజ్ కాదు అని చెప్పి ఉదయం 11 నేను నా దానికి కట్టుబడి ఉన్నా. ఇలా సాయంకాలం 4 గంటలకు ఇదే ప్రెస్ క్లబ్ లో ఇక్కడికి రమ్మని ఆహ్వానించాను. ఎందుకు రాలేదని అడుగుతున్నాను. ఈ పంపించిన సొల్లు కబురు, సొల్లు పురాణం నేను అడిగిన దానికి జవాబు చెప్పకుండా ఇప్పుడు మీకు పంపిస్తాను. మీరు కూడా నేను పంపిన లెటర్ను, ఆయన పంపిన లెటర్ను మీరు చదివి దీనిపైన మీ విశ్లేషణ రాయండి. నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా దాటేసి మేము 4.17 లక్షల కోట్లు అంటే నేను ఎప్పుడెప్పుడు దేనికి ఎంత రాసినప్పుడు దానికి అదే విధంగా సమాధానం రాయాలి కదా. ఈ ప్రశ్నకు జవాబు అంటే ఇది ఫెయిల్ అయినట్ట, పాస్ అయినట్ట అని నేను అడిగింది ఏంటి, మీరు జవాబు ఇచ్చింది ఏంటి? మీ 10 సంవత్సరాల కాలంలో చేసిన అప్పులు, మీరు మిగిలించిపోయిన బకాయిలు కలిపి 8,21,000 కోట్లని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అధికారిక లెక్కల ప్రకారం దేనికి ఎంతెంత ఎప్పుడు పంపిస్తే మీరేం చేసిన దానిలో మేము ఇంతేని పంపించాము. అయితే మీరు కార్పొరేషన్ ద్వారా తీసుకున్న అప్పును ఇది మా ప్రభుత్వం చెయ్యలేదని మళ్ళీ చెప్తే, మీరు కార్పొరేషన్ దేని తీసుకున్నారు? కాళేశ్వరం కార్పొరేషన్ మీద అప్పు తీసుకున్నారు. కాళేశ్వరం కార్పొరేషన్ పైన ఏం చేసింది? కాళేశ్వరం అప్పు తీసుకుని కాళేశ్వరమో పాలన ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టింది. ప్రభుత్వం అప్పు కట్టదు, కాళేశ్వరం ప్రాజెక్ట్ కార్పొరేషన్ కట్టదు అంటారు. కాళేశ్వరం కార్పొరేషన్ ఆదాయం ఎక్కడిది? కాళేశ్వరం కార్పొరేషన్ ప్రాజెక్టు కట్టించింది అంటే ఆ ఆదాయం ప్రజల నుంచి, రైతుల నుంచి ఆ డబ్బులు వసూలు చేస్తారని అడిగిన దానికి సమాధానం లేదు. సమాధానమే దీనికి మాట్లాడలేదు. అట్లాగే మంచినీటికి సంబంధించి మిషన్ భగీరథ పైన సుమారుగా 40,000 కోట్ల రూపాయలు అప్రాక్సిమేట్లీ సబ్జెక్ట్ కరెక్షన్. ఈ యొక్క మిషన్ భగీరథ తీసుకున్న అప్పు పైసలు ఎవరు కడతారు? ప్రభుత్వం కాదా? మీరు కట్టారు కదా. మీరే మీ ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే కొన్ని మాసాల పాటు మీరు అప్పు ఒట్టి ఆ బ్యాంకులకు మిషన్ భగీరథ కార్పొరేషన్ ద్వారా, అట్లాగే కాలేజ్ కార్పొరేషన్ ద్వారా తీసుకున్నప్పుడు మీకు వడ్డీ కట్టిండ్రు కదా. మరి మీరు ప్రభుత్వం కట్టకపోతే ప్రభుత్వం ఎందుకు కట్టిండ్రు? నేను ఇవన్నీ కూడా వరుసగా పూజకొచ్చినట్టుగా నేను రాసిన ఇవన్నీ కూడా మీకు అన్ని పత్రికల వాళ్లకు నేను ఈ యొక్క లెటర్స్ కూడా ఇచ్చిన.
నేను దాచిపెట్టాలని ఇచ్చిన కదా. దీనికి సమాధానం చెప్పకుండా మీరే తప్పు చేసినట్టు మాట్లాడారు. నేను ఎంత తప్పు చేసినా నేను ఛాలెంజ్ చేసేది కేటీఆర్ మాట్లాడినా 3,50,000 కోట్లు అప్పు మాత్రమే, 4 లక్షల కోట్లు అప్పు మాత్రం వాళ్ళు ఇద్దరు మాట్లాడుతూ తప్పు శుద్ధ అబద్ధం. అది కాదు, మీ అప్పు బకాయిలు కలిపి 8,20,000 కోట్లని వీళ్ళు ప్రతి అంకె అక్షరం లేదు. దేనికి ఎంత ఉంది 4 పేజీలు రాసిన దానికి ఈయన ఒక పేజీ ఒక పేజీ జవాబు పంపి మేము 4,17,000 కోట్ల అప్పు చేసినాం, మీరెంత అప్పు చేసిండ్రు అని మాట్లాడుతున్నారు. నేను ఎంత చేసింది మా ప్రభుత్వం చేసి నేను మాట్లాడలేదే, నేను చాలా చేసిన దానిపైన కాదు కదా. అట్లాగే ఈ ప్రభుత్వం కూడా 2,08,681 కోట్ల రూపాయలు వడ్డీ కట్టింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,08,681 కోట్ల రూపాయలు వడ్డీ కట్టింది. అంటే 200 ఏళ్ళ తీసుకున్నప్పుడే వడ్డీ కట్టిందా ఈ ప్రభుత్వం? అంటే అందుకే పలాయనవాదము, పొడుగు మాటలు, లావు మాటలు, 6 ఫీట్ల మాటలు కాదు మాట్లాడాల్సింది. నేను అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పకుండా దొంగతులు సమాధానం చెప్పి పారిపోయిండు. ఎవరు పారిపోయిండు? కొద్దిగా సిగ్గుసరం ఉండాలి, మాట్లాడితే మధ్యస్థితి ఉండాలి. మీరు ఈ రోజు కాదు, ఏ రోజు కూడా నన్ను మీరు తప్పు పట్టలేరు, నన్ను ప్రశ్నించలేరు. పాలమూరు పౌరుషం గురించి మాట్లాడు. బరాబర్ పాలమూరు పౌరుషం ఉంది కాబట్టి ఆనాడైనా మంత్రి 3 మంత్రి పదవి రాజీనామా చేసి ఆనాడు మీ టీఆర్ఎస్ పార్టీకి పాలమూరు జిల్లాలో 7 సీట్లు ఇచ్చినాం. నేను మంత్రి ఒకటి 13 సీట్లు ఇచ్చినాం. నువ్వు సమాధానం చెప్పబోయంటే రుణమాడి ఇవ్వమని చెప్పిన పోని మీరు సిగ్గు తప్పిన బతుకుతూ మీరు రాలేక నేను మారిపోయినట్టు మాట్లాడుతున్నారు. అంటే క్వశ్చన్ మీ తెలంగాణ భవన్కు వస్తేనే లెక్క ఒకట. అయినా నిన్న స్పష్టంగా హరీష్ రావు అక్కడేంది అమరవీర స్థూపం కాడ కూర్చొని తెలిసి నేను గాంధీ భవన్ నుంచి నేను బయలుదేరిపోయినా ఈ లోపలనే. సరే అక్కడికి రాలేదు. ఇవాళ వచ్చిన పొద్దున చెప్పిన ఢిల్లీలో ఉన్నా కూడా 2 గంటల ఫ్లైట్ రావచ్చు కదా, సిద్దిపేట ఉన్నా రావచ్చు కదా. ఎందుకు మా తెలియలేదు మీకు? బాబా మన ఇద్దరికి మళ్ళీ ఉల్టా చోరు కోరుకోవాలి అంటే మీరు మాట్లాడతారు. నన్ను ఉదయం గుడిసెన ఉండాలి అంటే మీరు ప్రజల జీవితంతో ఆడుకుంటారా? ధైర్యం దమ్ముండాలి. నేను తక్కువ చేసిన చావుడు చెప్తా. అరే మీరు ఉన్న వాస్తవాలు ఇవి ఉంటే మీరు అబద్ధాలు ప్రచారం చేసుకుంటున్నారు. మీ సోషల్ మీడియా ద్వారా నెలకు ₹1,00,00,000 జీతాలు చెల్లించి అబద్ధాల ప్రచారం మీరు చేసుకుంటూ డబ్బు తెలియలేక మీరు రాక మళ్ళీ నన్ను మాట్లాడతారా? నేను చెప్పిన ఇప్పటికంటే కట్టుబడి నాన్న పోనీ ఇప్పుడు రాసినావు కదా, 4 లక్షల రాసినావు కదా, మరి నేను సమాధానం రాయలే. నేను రాసిన కదా, నేను రాసిన